167వ శ్లోకము. వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞానకలన కల్యా విదగ్ధ బైందవాసన. ఈ శ్లోకంలోని మొదటి నామము వీరగోష్ఠి ప్రియా. ఇది 898వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వీరగోష్ఠి ప్రియాయై నమః అని చెప్పాలి. వీర అంటే వీరుల యొక్క, గోష్ఠి అంటే సంభాషణల యందు, ప్రియ అంటే ప్రీతి కలది. వీరులు అనే పదానికి చాలా అర్థాలున్నాయి. పూర్వం రోజుల్లో రాత్రిపూట గ్రామం యొక్క రక్షణ కోసం కొందరిని నియమించేవారు. వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి భైరవులు, 2 భద్రులు. కేకలు కూతలు పెట్టి విషయ ప్రసారానికి దోహదపడే వారిని భైరవులు అంటారు. అంటే వీళ్ళు గ్రామ వీధుల్లో చెరిస్తూ గ్రామ రక్షణకు తోడ్పడేవారు. ఒక్కొక్క చోట స్థిరంగా గ్రామ రక్షణ విషయం చూసే వారిని భద్రులు అంటారు. ఈ ఇద్దరిని వీరభైరవులు, వీరభద్రులు అని లేదా సరళంగా వీరులు అని పిలుస్తారు. ఈ వీరులనే పోతురాజులు అని కూడా అంటారు. ఈ వీరులు లేదా పోతురాజులు రాత్రిపూట గ్రామ రక్షణ గురించి మాట్లాడుకోవడానికి చేరే ప్రదేశాలు సాధారణంగా ఉరి పొలిమేరల్లో ఉంటాయి. ఆ పొలిమేరల్లోనే పొలిమేరమ్మ లేదా పోలేరమ్మ మొదలైన పేర్లతో ఉండే అమ్మవారి మందిరాలు ఉంటాయి. ఈ మందిరాల ప్రాంగణంలోనే వాళ్ళు గ్రామం గురించి సంభాషించుకుంటూ ఉంటారు. ఈ వీరభద్రులు, వీరభైరవులు అనే వీరులు మాట్లాడుకునే మాటలను గ్రామదేవత అయిన అమ్మవారు విని మన వాళ్ళు గ్రామ రక్షణ విషయంలో జాగ్రత్తగానే మసులుకుంటున్నారు అని సంతోషిస్తుంది. ఈ వీరులు గ్రామరక్షకులు చేసే గోష్ఠి యందు ప్రీతి కలిగిన అమ్మవారిని వీరగోష్ఠీ ప్రియ అంటారు. వీరభద్రులు, వీరభైరవులు చేరిన చోట పోలేరమ్మ మందిరాలు ఉండడము వీరులెక్కడ చేరతారో అక్కడ శక్తి ఉంటుంది అనే విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. గోవులు చేరే చోటును గోష్ఠి అంటారు. యజ్ఞ యాగాది క్రతువులు గోవులు త్రొక్కిన మసలిన ప్రదేశాల్లో చేసేవాళ్ళు. మనలో కూడా మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మనకు రక్షణ విషయం చూసుకునే కొన్ని శక్తులు మనలో ఉంటాయి. ఎదుటివాడు రాయి విసిరితే తప్పుకోవడాలు, కనురెప్పలు మూతపడడాలు మొదలైనవన్నీ ఈ శక్తుల వల్లనే. వీటిని ఆంగ్లంలో ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్సెస్ అని కానీ సబ్కాన్షియస్ రిఫ్లెక్సెస్ అని కానీ అంటారు. వాస్తవానికి వీటిని సూప్రా కాన్షియస్ రిఫ్లెక్సెస్ అనాలి. ఆటో హీలింగ్ సెంటర్స్ అని ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఇప్పుడిప్పుడే వీటి గురించి తెలుసుకుంటుంది. మహాభైరవ పూజిత అన్న 231వ నామంలో భైరవి అన్న 276వ నామ వివరణలను పైన చెప్పిన విషయాలు విపులంగా ఉన్నాయి. ఆ వివరణలు కూడా చదువుకుంటే ప్రస్తుత నామ వివరణ పరిపూర్ణమవుతుంది. మన భారతదేశంలో మతపరంగా ఉండే ఇటువంటి విషయాల్లో ఎంతటి మహత్తరమైన విజ్ఞాన విషయాలున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బండాసురాది రాక్షసులను చంపినప్పటి వీరగాథలను, ఆ గాథలను గురించి చెప్పే సహస్రనామాది స్తోత్రాలను వినుటలో ప్రీతి చెందినది. ఉపాసక శ్రేష్ఠుల యొక్క బ్రహ్మ విద్యాపర సంభాషణలు వినుట యందు ప్రీతి గలది. గ్రామ రక్షకులుగా పనిచేయు వీరుల సంభాషణను గ్రామదేవతగా వినుటలో ప్రీతి కలది. మన రక్షణకై మనలో అజ్ఞాత శక్తులు పనిచేయు భైరవాది రక్షణ స్వయం ప్రేరక సహాయ శక్తుల పనితీరుల వినుటలో ప్రీతి కలది అని ఈ నామానికి ఈ విధమైన 4 అర్థాలు చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వీరా. ఇది 899వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వీరాయై నమః అని చెప్పాలి. వీర అంటే వీరత్వము కలది. వీరహ పదము యొక్క స్త్రీ రూపమే వీర అని అర్థం గాని వీరుని భార్య అని కాదు. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, అనితర సాధ్యమైన బండాసుర మహిషాసురాదుల సంహారాలు ఎన్నో చేసిన వీర పరాక్రమ సంపన్నురాలు. 2, శ్రీ విద్యా ఉపాసక శ్రేష్ఠులు అనే వీరుల రూపంలో ఉండునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము నైష్కర్మ్య. ఇది 900వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నైష్కర్మ్యాయై నమః అని చెప్పాలి. నైష్కర్మ్య అంటే క్రియాకర్తృత్వము లేనిది. మనం ఊరికే కదలకుండా ఒక చోట కూర్చున్నా, మనం ఏదన్నా చేద్దామని సంకల్పించకపోయినా మన కర్తృత్వము, మన ప్రమేయం లేకుండానే మన మనస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. గుండె కొట్టుకుంటూ ఉంది. ఊపిరితిత్తుల ద్వారా శ్వాస ప్రక్రియ నిర్వహింపబడుతూ ఉంటుంది. ఇలా మనలోనే మన ప్రమేయం, మన కర్తృత్వం లేకుండా, మన సంకల్పమే లేకుండా ఇలా ఎన్నో పనులు జరుగుతున్నాయో అలాగే సృష్టికి సంబంధించిన సమస్తమైన క్రియాకలాపాలు అమ్మవారి ద్వారానే జరిగిన వాటి కర్తృత్వం అమ్మవారికి తెలియదు. లీలాప్రాయంగా అవన్నీ తిన్నగా అమ్మవారి ద్వారా జరిగిపోతాయే తప్ప వాటికి అమ్మవారు అంటుకోదు. అవి అమ్మవారికి అంటవు.
ప్రతి జీవి తన గత జన్మ తాలూకు పాపపుణ్యాల ఫలాల లబ్ధమే భవిష్య జన్మ కారకమే. ఎవ్రీవన్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ హిస్ పాస్ట్ అండ్ మేకర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. కాబట్టి సృష్టిలో కర్మలన్నీ జన్మ పరంపరల ద్వారా వచ్చే పాపపుణ్య ఫలితాలను బట్టి జరిగిపోతాయి. కర్మ ఈజ్ ఎ చైన్ యాక్షన్ విచ్ ఫాలోస్ ఎ కంటిన్యూటీ అండ్ సీక్వెన్స్. క్రియాచరణము గాని కర్మఫల పాప పుణ్యాల సంగమం కాని అమ్మవారికి లేదు. కాబట్టి అమ్మవారు నైష్కర్మ్య, ఏ విధమైన క్రియాకర్తృత్వము లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము నాదరూపిణి. ఇది 901వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నాదరూపిణ్యై నమః అని చెప్పాలి. నాద అంటే నాదము యొక్క, రూపిణి అంటే రూపముగా ఉన్నది. మనలో కనబడకుండా వినబడకుండా ఉండే చోటు నుండి వినబడేట్టుగా బయటకు శబ్ద రూపంలో వ్యక్తం చేయడానికి వాహికగా ఉపయోగపడే దాన్ని నాదము అంటారు. ఈ నాదం యొక్క నేపథ్యము మీదే అన్ని రకాల ధ్వనులు, అక్షరాలు, మాటలు, వాక్యాలు ఉచ్చరింపబడి వ్యక్తమవుతాయి. విద్యుత్ మీదనే ఆధారపడి ఫ్యాను తిరగడము, రేడియో పలకడము, బల్బు వెలగడము లాంటివి జరుగుతాయి. వీటన్నిటికీ విద్యుత్తు ఎలాంటిదో ఉచ్చరింపబడే అన్ని రకాల శబ్దాలకు ఆ నాదం అలాంటిది. శబ్దాలకు, ధ్వనులకు వెనుక ఉన్న నాదం యొక్క రూపంగా అమ్మవారి ఉంటుందని ఈ నామము చెబుతుంది. అంటే నాదం మీదనే అన్ని రకాల ధ్వనులు ఆధ్యారోపణము చేయబడతాయన్నమాట. అంటే అక్షర రూప శబ్దాలకు నాదము పూర్వరూపం అవుతుందన్నమాట. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ నాదము పాడే పాటకు శృతి లాంటిది. వేదమంతా నాదమయమే, అందుకే వేదాలను శృతులు అన్నారు. మనలో లోపల ఉండే నాద వేదము మనలో 4 రకాలుగా వర్తిస్తుంది. 1 శ్వాస, 2 కంఠనాదము, వాక్యము దాని అర్థము, 3 మనస్సు, 4 దేహము. ఈ 4 వరుసగా సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదమని పెద్దల చేత సంకేతించబడినాయి. వీటికి సంబంధించిన గ్రంథాలను ఆ ఋషులే పలికి ఉండటం వలన ఆ గ్రంథాలను కూడా వేదాలు అంటారు. సోహంలో ఉన్న శ్వాస ప్రాణానికి ఆధారం కాబట్టి శ్వాసకు సామవేదము సంకేతం కాబట్టి ప్రాణః సామవేదః అన్నారు. అంటే ప్రాణమే సామవేదము అని అర్థము. వాక్కుకు ఋగ్వేదము సంకేతము కాబట్టి వాగేవ రుక్ అన్నారు. అంటే వాక్యే ఋగ్వేదము అని అర్థం. యజ్ఞానికి సంకల్పము అవసరము. ఈ సంకల్పము మనస్సుకు సంబంధించినది. ఈ సంకల్పాన్ని బట్టే ఉచ్చరించబోయే వాక్య వివరాలు ఉంటాయి. అలాగే ఈ సంకల్పాన్ని బట్టే చేయబోయే యజ్ఞ వివరాలు ఉంటాయి. అందుకని మనో యజుర్వేద అన్నారు. అంటే మనస్సు యజుర్వేదమని అర్థం. రకారం మీద ఆధారపడే రవము లేదా రావము, సామము సూచించే శ్వాస, రావం మీద పనిచేసే అది నాదం అవుతుంది. ఋగ్వేదము సూచించే వాక్కు నాదం మీద ఆధారపడి వ్యక్తమవుతుంది. ఈ విధంగా సామం నుండి రుక్ సాధింపబడుతుంది. మనము మనచే ఉచ్చరింపబడబోయే మాట ఇవి 2 వరుసగా మొదట్లో తొడిమే పిందెలాగా ఉంటాయి. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, శాస్త్రజ్ఞానము పెరిగే కొలది మనము అనే తొడిమె చిన్నదై పిందె అనే వాంగ్మయము పెరిగి పెద్ద కాయలాగా అవుతుంది. అంటే మనము మన వాక్కుకు ఉపాధి లాంటి వాళ్ళమవుతాం. నాదంలో వివిధ రకాలైన ఉచ్చారణ వ్యత్యాసాలు ఉంటే అవే వివిధ కళలవుతాయి. ఈ విధంగా నాద రూపంలో మన నుండి వ్యక్తమయ్యే అమ్మవారి నామాన్ని నాదరూపిణి అన్నారు. అవ్యక్తంగా ఉన్న వాగ్దేవిని మొట్టమొదట బయటకు వ్యక్తపరిచేది నాదము కాబట్టి ఈ నాదమే విశ్వమంతా ఆవరించి అందరి శ్రవణేంద్రియాల చేత గ్రహింపబడుతోంది. ఈ విధంగా బ్రహ్మాండమంతా ఆవరింపబడే నాదాన్ని వేదం అంటారు. ఈ నాద వేద స్వరూపమే అమ్మవారు. నాదము యొక్క రూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము విజ్ఞాన కలన. ఇది 902వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విజ్ఞాన కలనాయై నమః అని చెప్పాలి. విజ్ఞాన అంటే విజ్ఞానమును, కలన అంటే కలిగి ఉన్నది. అమ్మవారు నాదస్వరూపిణి అయితే ఆ నాదంలో సమస్త బ్రహ్మాండ విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము కలిసే ఉంటాయి. అలా విజ్ఞానంతో కూడిన నాదరూపాన్ని విజ్ఞాన కలన అనే నామంతో సంకేతిస్తారు. పాట నాదము అయితే పాడేవాడు సాహిత్యము, మనస్సు ఇవన్నీ పాట తాలూకు విజ్ఞానము. ఈ 2 కలిసి ఉన్న అమ్మవారి నామమే విజ్ఞాన కలన. అన్నిటిలోనూ అందరిలోని ఉండే ఏకత్వాన్ని నాదం సూచిస్తే వారిలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది విజ్ఞానము. అందుకే నాదము యోగము లాంటిది, విజ్ఞానము విశ్లేషణ లాంటిది. ఇలా వైవిధ్యంగా ఉండే వాటిని కలిపే స్వభావము, లక్షణము కల వాటిలో కాలాన్ని ప్రప్రతంగా చెప్పుకోవాలి. అందుకే కాల కలయతామహం అని గీతాచార్యుడు కలనము చేయు వారిలో కలనము లేను అని దీని అర్థము.
కలనము చేయడంలో మొట్టమొదట వచ్చే కదలిక కాలము, తర్వాత వచ్చేది గుణము. అంటే ఈ రెండూ ప్రకృతి నుండే వెలువడతాయి, ప్రకృతిలోకి లీనమవుతాయి. ఉదాహరణకి వేరువేరు కాలాల్లో వేరువేరు గుణాల గల పదార్థాల్ని ప్రకృతిలోంచి వ్యక్తమైతే వివిధ గుణాల పదార్థాలన్నీ ప్రళయంలో ఒకే సమయంలో ఒకే తత్వంగా ప్రకృతిలో లీనమైపోతాయి. ఈ ప్రక్రియలో ముందు కాలం, తర్వాత గుణాలు కలనం చెందడం జరుగుతోంది కదా. విజ్ఞానమును కలిగి ఉన్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకానికి తర్వాతి నామము కల్యా. ఇది 903వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కల్యాయై నమః అని చెప్పాలి. కల్యా అంటే కలిగి ఉండుటను స్వరూపముగా గలది. నిద్రస్థితిలో మనలో అన్ని విషయాలు విజ్ఞానము ఉండనట్లే ఉంటాయి, కానీ మెలకువ వచ్చే సమయంలో అన్నీ మళ్ళీ ఒక్కొక్కటి గుర్తుకు వస్తాయి. ఇలాంటి మెలకువలు జీవితంలో చాలాసార్లు వస్తాయి. మెలకువలు రాకపూర్వం కానీ నిద్రస్థితిలో కానీ ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలు మనలో కలిసి ఉంటాయని మనకు తెలియదు. బ్రహ్మాండ పరిధిలో ఇలా జరిగితే కలనము, వ్యక్తిగత పరిధిలో జరిగితే కల్యా. ఈ మెలకువ వచ్చే స్థితిలో అన్నిటినీ గుర్తు చేసుకుంటుంటే రావు, వాటంతటవే గుర్తు పెట్టుకుని వస్తాయి. అయితే పూర్తి మెలకువ స్థితిలో గుర్తు రావడమన్నా సృష్టి జరగడమన్నా ఒకటి. ఈ రెండి మధ్యకాల వ్యత్యాసము ఉండదు. గుర్తుంచుకోవడం లాంటి స్థితి నుండి గుర్తుకు రావడం స్థితిలోకి మనిషి ఎదగాలి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిలో పనిచేసే అమ్మవారి పేరు కల్యా అని అనవచ్చు. కలిత అంటే కూడి ఉన్న అన్న అర్థాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కలిగి ఉండుటను స్వరూపముగా గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము విదగ్ధ. ఇది 3 అక్షరాల నామము. ఇది 904వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విదగ్ధాయై నమః అని చెప్పాలి. విదగ్ధ అంటే నైపుణ్యము కలది. వైదగ్ధ్యము అంటే కౌశలము, నేర్పరితనము, నైపుణ్యము, చాతుర్యము అని అర్థాలు. ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఎవరికి ఆజ్ఞలు జారీ చేసినా అమ్మవారి యొక్క కీలక లక్షణము నైపుణ్యము. అసలు ఈ నైపుణ్యము లేని వారు యోగానికి అనర్హులు. ఎందుకంటే యోగము అంటేనే కర్మలు చేయడంలో నైపుణ్యం. గీతలో యోగ కర్మసు కౌశలం అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ కుశలత్వం ఉన్న వాళ్ళు ఎవ్వరినీ నొప్పించకుండా, తాను నలిగిపోకుండా విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తారు, కార్యాలను నిర్వహిస్తారు. ఈ సమస్త సృష్టి కార్యాన్ని అంత చక్కగా నిర్వహించగలుగుతుందంటే అదంతా అమ్మవారి కౌశలమే తప్ప వేరేది కాదు. విదగ్ధము అంటే విశేషముగా దగ్ధము చేయుట అని అసలు అర్థము. సృష్టిలో జరిగే కొన్ని విశిష్ట కార్యాల్లో దగ్ధం చేసే ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దగ్ధ ప్రక్రియలో ఏవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాయి. కాలాగ్నిలో కూడా ఇలాగే పంచభూతాలు ఏవి ఎక్కడికి చేరాలో అక్కడెక్కడికి అవి చేరుతాయి. ఏ విధమైన దహన ప్రక్రియలో అయినా అలాగే జరుగుతుంది. అందుచేతనే హిందువులు మరణానంతరము దేహాన్ని దహనం చేయాలన్నారు. ఖననం కంటే దహనం చేయడమే అన్ని విధాల మంచిది అని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్న సత్యము. జ్యోతిష్మతి విద్యలలో విదగ్ధ అనేది కూడా ఒక విద్య. అస్తిత్వం అంటే ఘనంగా దృఢంగా దేహంతో ఉండడము అనే కాకుండా అస్తిత్వము అంటే ఒక వెలుగు అని తెలిసే వరకు ఈ జ్యోతిష్మతి విద్య రాదు. అస్తిత్వం అంటే వెలుగు అని నమ్మడము, అర్థం కావడం మాత్రమే కాదు, అస్తిత్వం అంటే వెలుగు అని తెలియాలి. ఈ నామాన్ని విదగ్ధాయై నమః అని సంపుటి చేస్తే, జపిస్తే మనలో కౌశలము పెరగడమే కాదు, కలగాపోలగంగా ఉన్న భావాలు, అభిప్రాయాలు వేటికవి విడివిడిగా అయిపోతాయి. భావ సంక్లిష్టత, అర్ధ సందిగ్ధత తగ్గుతాయి కూడా. విశిష్టమైన నైపుణ్యం కలది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము బైందవాసన. ఇది 905వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బైందవాసనాయై నమః అని చెప్పాలి. బైందవాసన అంటే బిందువును ఆసనముగా గలది. బ్రహ్మాండాన్ని ఒక గోళంతో పోలిస్తే ఆ గోళం యొక్క కేంద్రంగా అమ్మవారిని సూచింపవచ్చు. ఆ విధంగా సూచింపబడే అమ్మవారు బైందవాసన. మన శరీరంలో ముఖ్యంగా 2 కేంద్రాలున్నాయి. ఒకటి హృదయ కేంద్రము, 2 మనోమండల కేంద్రం. జీవన వ్యాపారము తిన్నగా నడవడానికి కారణభూతమైన హృదయంలోని దహరాకాశ కేంద్రాన్ని అమ్మవారి బైందవ స్థానంగా గుర్తించవచ్చు. లేదా సహస్రారంలోని చంద్రమండల కేంద్రాన్ని బిందువు అనవచ్చును. అలాగే శ్రీచక్రంలోని కేంద్ర బిందువును కూడా బైందవు అంటారు. ఏ చిత్రం గీయాలన్నా, ఏది వ్రాయాలన్నా కాగితం మీద లేఖినతో ముందు పెట్టే బిందువుతో అవి ప్రారంభమవుతాయి. సృష్టి చక్రాన్ని కూడా అలాగే ప్రారంభ బిందువును ఊహిస్తే ఆ బిందువును అమ్మవారు ఆసనంగా ఊహించాలి. అక్కడ ఉండే అమ్మవారిని బైందవాసన అనాలి.
ఏ బొమ్మ వేసినా, గీత గీసినా, అక్షరాలు వ్రాసినా అవన్నీ క్రమబద్ధమైన పద్ధతిలో ఉండే బిందువుల సమీకృతమే. కాబట్టి ఈ విశ్వంలోని సర్వమునందు ఇటీవల బిందువులుగా నిండి ఉన్న అమ్మవారిని బైందవాసన అన్నారు. దేనికైనా ప్రారంభముగాను అన్నింటికీ గమ్యస్థానముగాను ఉండే ఒకే ఒక స్థానాన్ని సూచించే బిందువును అమ్మవారు ఆసనంగా కలిగి ఉంటుంది. ఈ నామానికి ఈ విధమైన 7 అర్థాలు చెప్పవచ్చును. 1 బిందువును ఆసనముగా కలిగినది. 2 సహస్రార బిందువును ఆసనముగా గలది. 3 శ్రీచక్ర కేంద్రమును ఆసనముగా గలది. 4 బ్రహ్మాండ కేంద్రమును ఆసనముగా కలది. 5 దేనికైనా ప్రారంభమును అంతమును సూచించు ఏకైక బిందువును ఆసనముగా గలది. 6 బిందువులతో నిండి ఉండే విశ్వములోని బిందువులను ఆసనముగా గలది. 7 ఆలోచన వైపు దృష్టి మరలిన వెంటనే మనస్సులో ప్రేరణ జరుగు బిందువు వద్ద ఉండునది.